నమస్తే, మనతో పాటు ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. మేడం, ఎట్లా ఉండబోతుంది మేడం? కేసీఆర్ గారు మళ్ళీ రావడం జరిగింది, రేపు అసెంబ్లీ కూడా రాబోతున్నాను వార్త వస్తుంది. ఏం చెప్తారు, ఇట్లాంటి అంశాలు? అన్ని ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి ధీటుగా నిలబడాలి, ప్రజల పక్షాన పోరాడాలి చేయాలి. రైట్, మనతో పాటు బండ ప్రకాష్ గారు ఉన్నారు. సార్, ఎట్లాంటి అంశాల మీద చర్చలు జరిగాయి, ఏం చెప్తారు? చర్చ జరిగింది ఏమిటంటే ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు జరిగినాయి. ప్రధానంగా రైతాంగ సమస్యల మీద, రైతాంగానికి సాగునీరు అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించమని చెప్పినారు. వాటి మీద ఇవాళ మేము కరెంటు కోత లేని ఇన్పుట్ సబ్సిడీని మేము టైంకి నిర్దేశించినాము. అనేక రకాలుగా రైతాంగాన్ని ఆదుకున్నాం. కొందరు రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యం ఉంది. ఉన్న వ్యవస్థను సరిగా నడుపుకోలేక కూడా వాళ్ళు ఇలా రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి, కేసీఆర్ గారు రాబోతున్నట్టు వార్త వస్తున్నాయి. ఇట్లాంటి అంశాల మీద అసెంబ్లీలో లేవనైతే ఇదే వ్యవసాయ రంగము, మిగతా రంగాలు, సామాజిక రంగంలో మిగతా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న అంశాల మీద కూడా మాట్లాడదామని చెప్పి